కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని వామపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. విశాఖ నగరంలో శుక్రవారం అఖిలపక్ష కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత బంధు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై తామంతా నిరసన తెలియజేస్తున్నామన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ నిరసన ర్యాలీలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇతర వామపక్ష పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంధు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఈ సమ్మె అనేది బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామో అన్నాడో మొత్తం స్టీల్ ప్లాంట్లో మార్నింగ్ షిఫ్ట్ కానీ జనరల్ షిఫ్ట్ కానీ పూర్తిగా స్తంభించింది. అలాగే బిఎస్ఎన్ఎల్ 100% సమ్మె చేస్తూ ఉన్నారు. అలాగే షిప్ యార్డు, బిహెచ్ఎల్ ఇలాంటి అన్ని చోట్ల కూడా పారిశ్రామిక సమ్మె విజయవంతంగా జరుగుతోంది. అసంఘటిత రంగమైనటువంటి ముఠా, తోపుడు బళ్ళు, ఆటో కార్మికులు, హైర్ బస్ కార్మికులు ఇలాంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆశాలు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ డిమాండ్లతో ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె, నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయో అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా భారీ ప్రదర్శన జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ విధానాలను రద్దు చేసుకోకపోతే రేపు 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీని, దానికి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని ఎన్నికల్లో ఓడించడం ద్వారా కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాల్ని కాపాడుకోవడం కోసం ప్రజానీకం సిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపాలి. 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి. అలాగే రైతులు పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో అమలు చేయాలి. ఇటువంటి డిమాండ్ల మీద హిట్ అండ్ రన్ డ్రైవింగ్ ఏదైతే చట్టం ఉందో దాన్ని రద్దు చేయాలి. ఇటువంటి డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున జరుగుతున్న పోరాటంలో కార్మిక వర్గం పాల్గొవాలని, ఇవి సాధించే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రాలతో చర్చించి ఎంఎస్పీకి చట్టబద్ధత చేయడం గురించి ఆలోచిస్తానని చెప్పింది. చాలా అన్యాయమైనది. ఎటువంటి మా చట్టం మార్చకుండానే, ఎటువంటి రాష్ట్రాలతో చర్చించకుండానే ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అటవీ సంరక్షణ చట్టాన్ని కానీ, ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన చట్టాలన్నింటినీ కూడా ఆమోదం తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఈరోజు రైతులకు మేలు చేసే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థని, ఆహార భద్రత, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఉపయోగించే ఈరోజు సాగు చట్టాలంటే ఎంఎస్పీ ఇవ్వడాన్ని, వీటన్నిటి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక, అదేవిధంగా కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్న ఈ బంద్లో అందరూ ప్రజా సంఘాలందరూ కూడా పాల్గొంటున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఢిల్లీ చెల్లెలో జరుగుతున్న ప్రభుత్వ విధానాల్ని ఖండించాలని, రైతులకు మద్దతుగా నిలబడాలని, ఈ దేశంలో ఉన్న ఆహార భద్రతను కాపాడుకోవాలని చెప్పి మీరు స్వతంత్ర ఫెడరేషన్స్ దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె చేయాలని, గ్రామీణ బంధు చేయాలని పిలుపు ఇవ్వడం భాగంగా ఇవాళ విశాఖ నగరంలో అనేక పబ్లిక్ రంగ సంస్థలు పూర్తిగా సమ్మెలోకి వెళ్ళాయి. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు కూడా ఇవాళ మహానగరంలో మహా ప్రదర్శనగా పాల్గొన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గత 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశాన్ని అధోగతి పాలు చేసే విధానాలను అవలంబిస్తున్నాడు. కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా రైతాంగానికి గిట్టుబాటు ధర చట్టం చేయాలని, అదేవిధంగా కార్మికులకి పెట్టిన 4 లేబర్ కోడ్ని రద్దు చేసి పాత 45 చట్టాలని పునరుద్ధరణ చేయాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, బ్యాంకింగ్ రంగాన్ని, ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ముఖ్యంగా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని, విశాఖ నగరంలో రైల్వే జోన్ను వెంటనే అమలు చేయాలని, రైల్వే జోన్ని పరిపూర్ణంగా ప్రారంభించకపోతే నరేంద్ర మోడీకి, ఈ రాష్ట్రంలో వారికి సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలకి 2024లో కార్మిక వర్గం, రైతాంగం సమిష్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.